అందరికీ నమస్కారం. మానవ జీవితం మార్పులతో నిండి ఉంటుంది. మార్పు అవసరమైనప్పుడల్లా దాన్ని స్వీకరించడానికి ధైర్యం అవసరమని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 38వ కథను చెప్పుకుందాం. కథ పేరు పిన్ని నువ్వు సూపర్. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? వందనకు బాబాయ్ అంటే చాలా ఇష్టం. అన్ని బొమ్మలు కొనిపెట్టేవాడు, స్కూల్కి తీసుకెళ్లేవాడు మరియు అడిగిందల్లా చేసేవాడు. అలాంటి బాబాయ్కి పెళ్ళి కాబోతుందని తెలిసి వందన చాలా సంతోషించింది. ఎగిరి గంతేసింది. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి కూతురు వాళ్ళ ఊరికి వెళ్ళగానే వందన హడావుడిగా కాబోయే పిన్నిని చూడడానికి గదిలోకి వెళ్ళి ఒక్కసారిగా నివ్వెరపోయింది. తాను ఊహించుకున్న పిన్నికి అక్కడ ఉన్న అమ్మాయికి అందంలో కావచ్చు, చదువులో కావచ్చు, మాటల్లో కావచ్చు ఏమాత్రం పొంతనలేదు. వందన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాధతో వెనక్కి తిరిగింది. కొంతకాలం గడిచింది. వందన చదువు కోసం పట్టణానికి వెళ్ళింది. 2 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. మనసులో ఇష్టం లేకపోయినా పిన్నిని చూడడానికి వెళ్ళి మరోసారి ఆశ్చర్యపోయింది. చాలా అందంగా కట్టు, బొట్టు, జుట్టు అన్నీ మారిపోయి చక్కని ఇంగ్లీష్లో హౌ ఆర్ యూ వందన అని అడిగింది. కాఫీ మేకర్లో కాఫీ, ఓవెన్లో స్నాక్స్ చేసి ఇచ్చి అంతలోనే ఆన్లైన్ షాపింగ్ మెయిల్కి రిప్లై ఇచ్చింది. తర్వాత వందనను కారులో స్వయంగా తానే షాపింగ్కి తీసుకువెళ్ళి బంగారు చైను కొనిచ్చింది. అప్పుడు అర్థమైంది తాను పిన్నిని చూపులతో అపార్థం చేసుకున్నాను అని. కథలో ధైర్యంతో మార్పు గురించి తెలుసుకుని మారడానికి ధైర్యం కావాలి. మనిషిలో మార్పు తథ్యం, కానీ కొంతమందిలో తొందరగా వస్తుంది, మరికొంతమందిలో సమయం పట్టవచ్చు. తమలో మార్పును కొంతమంది ఆహ్వానిస్తారు, మరికొంతమంది నిరాకరిస్తారు. మనం మనస్ఫూర్తిగా మారాలి అనుకుంటే ఎవ్వరూ మనల్ని ఆపలేరు. మార్పుకు సంసిద్ధత, ధైర్యం కావాలి. ప్లానింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అబౌట్ అండ్ ఆర్గనైజింగ్ ద యాక్టివిటీస్ required to achieve a desired goal. Being organized means to remember to put back things after use, managing to be on time by sticking on the schedule, making a to-do list, prioritize the task and make it a habit to be organized. మీలో మీరు చూసుకోవాలనుకుంటున్న 5 మార్పులను రాయండి. ప్రతి మార్పుకు కావలసిన 5 యాక్షన్ పాయింట్స్ రాసి ఈ రోజు నుండే మొదలుపెట్టండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 38వ కథ సమాప్తం.